ఈ వీడియోలో నేను ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్ ఎన్ని విధాలుగా చేయొచ్చు, అంటే అటాకర్స్ ఎన్ని విధాలుగా అటాక్ చేస్తారు, అండ్ ఆల్సో నువ్వు ఎలా దాని నుంచి సేఫ్గా ఉండాలి చెప్తాను. అంటే లైక్ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ అటాక్స్ టు అటాక్ సోషల్ మీడియా. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్, లైక్ ఫిషింగ్. సోషల్ ఇంజనీరింగ్ ఫిషింగ్ అంటే ఏం లేదు, మీకు ఒక వెబ్సైట్ పంపిస్తారు, అది కూడా సేమ్ అట్లానే ఉంటుంది. సో మీరు అదే మేము మోసం చేస్తారనమాట. ఐ మీన్ లైక్ సపోజ్ మీరు ఒక బ్యాంక్ వెబ్సైట్ ఉంది, నేను మీకు ఫోన్ చేయడం బ్యాంక్ నుంచి అని చెప్పి మీ ఓటీపీ అడగడం, అంటే నేను ఇంకొకలా ఇంపర్సనేట్ చేస్తాను సో మిమ్మల్ని నమ్మించడానికి. సో మీరు నాకు చెప్తారని. ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ అలాగే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం, సేమ్ అది కూడా విజువల్గా అలాగే ఉంటుంది. సో మిమ్మల్ని ట్రిక్ చేస్తారనమాట లాగిన్ డీటెయిల్స్ ఇవ్వడానికి. అది ఎట్లా అంటే సపోజ్ మీకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరుగుతారని, లేకపోతే సపోజ్ మీకు ఒక మీ ఇంట్రెస్ట్ని దెబ్బతీస్తారనమాట. సపోజ్ మీకు మనీ సంపాదించాలని ఉంది, ఆ వెబ్సైట్ ఎలా డిజైన్ అయి ఉంటుందంటే సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్ ఇంత 3 మెంబర్స్ని ఫాలో అయితే మీకు మనీ ఎంత ఇస్తామని చెప్తారు. సో మీరు లాగిన్ అవుతారు, అక్కడ లాగిన్ విత్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. లాగిన్ విత్ ఇన్స్టాగ్రామ్ అని నొక్కిన వెంటనే మీకు లాగిన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అది ఇన్స్టాగ్రామ్ అంటే డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కాదు, అది జస్ట్ మీకు ఒక ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్లో ఉంటుంది, బట్ అది ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ కాదు. మీరు లాగిన్ డీటెయిల్స్ ఇస్తారు, అక్కడ మీకు చూపిస్తారు ముగ్గురు ఫాలోవర్స్ అండి, కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. గివ్ అస్ యువర్ యూపీఐ ఐడి ఆర్ బ్యాంక్ అకౌంట్ అంటారు. అంటే కన్విన్సింగ్గా మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి కన్విన్సింగ్గా కొంతమంది పేపర్ అడుగుతారు. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత కంగ్రాచులేషన్స్ వీ విల్ సెండ్ ద బ్యాంక్ అకౌంట్ ఇన్ 24 hours అని ఇట్లా ఇలా వస్తుంది అనమాట. బట్ మీకు అక్కడ క్రెడెన్షియల్స్ ఇచ్చేసారు. సో అది ప్రాబ్లం. ఈ విధంగా ఫిషింగ్ అనేది జరుగుతుంటుంది. కొన్నిసార్లు అయితే మీకు ఫాలోవర్స్ గెయిన్కి కానీ బ్లూటిక్ అనమాట ఇంకోటి. చాలామందికి బ్లూటిక్ అంటే ఇష్టం కదా, ఫ్రీ బ్లూటిక్ వస్తుంది. మీరు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయితే అని చెప్తారు, మీరు రిజిస్టర్ అవుతారు, క్రెడెన్షియల్స్ ఇస్తారు, లాగిన్ మీద ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, సేమ్ అగైన్ అదే ప్యాటర్న్. సో ఈ విధంగా సోషల్ ఇంజనీరింగ్ అండ్ ఫిషింగ్ అని ఉంటుంది. దీనికి కొన్ని టూల్స్ ఉంటాయి మెయిన్గా, అవి వాడుతూ ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ అంటే ఏదో ఒకటి మెయిన్, అంటే ఏ మెథడ్ తీసుకున్నా మీకు ఫిషింగ్ ద్వారా అవుతుంది, లేదంటే డైరెక్ట్ మెథడ్, డైరెక్ట్ రియల్ హ్యాకింగ్. ఇది ఎవరికి తెలియదు, తెలిసినా ఈ కంపెనీకి రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ చేసినందుకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ టేకర్కి 100K పే చేస్తుంది. సపోజ్ నేను ఒకవేళ కానీ మీ అకౌంట్ని హ్యాక్ చేయగలుగుతున్నాను 0 క్లిక్ ద్వారా, అంటే మీ ఇంట్రాక్షన్ లేదు, మీరు అలా మీ ఇంట్లో ఉన్నారు, బట్ ఐ కెన్ ఏబుల్ టు డూ ఇట్ సోషల్ ఇంజనీరింగ్ ఫిషింగ్ కాకుండా. దీనికి ఎంత ఇన్స్టాగ్రామ్ పే చేస్తుంది అంటే వెయిట్, నోట్స్ ఆన్లైన్, ఒక్క నిమిషం. విండోస్ క్యాప్చర్, ఓకే. ఆల్రెడీ నేను ఇక్కడ రాస్తున్నాను కానీ మీకు అది కనిపించట్లే, సో మళ్ళీ రాద్దాం. కనిపిస్తుంది కదా, ఐ థింక్ యూ కెన్ ఏబుల్ టు సీ ఇట్. ఓకే, సపోజ్ కానీ మీరు అకౌంట్ టేక్ ఓవర్ చేశారనుకోండి ఒక అకౌంట్కి, దే గోనా పే యూ లైక్ 100K అంటే చూపిస్తాను మీకు అది. మెటా బగ్ బౌంటీ రివార్డ్స్ చూడు, 300K ఫర్ మొబైల్ ఆర్సీ. సపోజ్ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు డూ మొబైల్ ఆర్సీ ఇన్ మొబైల్, దే గోనా పే 300K, 130K, సారీ 100K కాదు 130K. అంటే దగ్గర దగ్గర ఇది 1,00,00,000 కంటే ఎక్కువే, 1,10,00,000 1,15,00,000 ఉంటుంది 130K అంటే. ఓకే, 2FA బైపాస్. సపోజ్ ఇన్స్టాగ్రామ్ మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఓకీలెస్ కానీ మెటా.com కానీ వాట్సాప్ కానీ మీరు కానీ, వాట్సాప్ వదిలేండి అది వేరే, లాగిన్ అయిన తర్వాత 2FA అంటే చూసారు కదా, 2FA కోడ్ అడుగుతుంది, అది కానీ మీరు బైపాస్ జస్ట్ ఒక బైపాస్ చేస్తే 20K. ఓకే, పేజ్ అడ్మిన్ డిస్క్లోజర్ ఇవన్నీ వేరే, యూ కెన్ రీడ్ ఫర్ యువర్ సెల్ఫ్.
సో నేను చెప్తుందంటే ఇది డైరెక్ట్ అటాక్. దీన్ని మీరు చదవచ్చు అంటే నిజంగా అటాక్ చేయాలంటే దీని మీద మీరు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేయాలి అప్పుడే మీకు ఇది తెలుస్తుంది. సపోజ్ ఇన్స్టాగ్రామ్ ఉంది, మీరు లాగిన్ ఎలా పనిచేస్తుంది, యూజర్ నేమ్ ఎలా తీసుకుంటుంది, ఫార్వర్డ్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఎన్ని కొట్టిన తర్వాత బ్లాక్ అవుతుంది, తర్వాత బ్రూట్ ఫోర్స్ చేయడం కానీ అవన్నిటికీ సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి. బట్ వీటిని కూడా మీరు బైపాస్ చేసినట్టయితే ఏదో రకంగా మీరు ఒక ఫ్లా కనిపెట్టినట్టయితే, అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏం చేశారంటే బ్రూట్ ఫోర్స్ మెథడ్ అంటే ఓటీపీని గెస్ చేయడం. ఈ 2015లోనే ఎప్పుడో 2010 అనుకుంటా సమ్ టైం ఒక 100 కనిపెట్టారు, అతనికి 10K ఇచ్చారనమాట, 10K 15K ఆ టైంలో. అతను ఏం చేశాడంటే ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ రీసెట్ చేస్తాం కదా, ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీని బ్రూట్ ఫోర్స్ చేశాడు. 6 డిజిట్ ఓటీపీని, 6 డిజిట్ ఓటీపీ సపోజ్ 1 2 3 4 5 6 ఇలా బ్రూట్ ఫోర్స్ చేశాడు అనమాట. తర్వాత ఏంటైంది, దీన్ని బ్లాక్ చేశారు. అంటే ఆఫ్టర్ 10 ఓటీపీస్ మీకు ఒక అక్కడ కనిపించేస్తుంది, నో యూ కాంట్ ఏబుల్ టు లాగిన్, యూ హ్యావ్ అంటే ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆర్ కంప్లీట్ అని వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే ఇంకో రీసెర్చర్ ఏం చేశాడు, ఇది ఎలా డిటెక్ట్ చేస్తా చెక్ చేసాడు. అంటే మనం ఇప్పుడు 10 ఓటీపీస్ ఇచ్చాం, 10 ఓటీపీస్ ఇచ్చిన తర్వాత అది ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఏ ఐపీ అడ్రస్ నుంచి వస్తుంది, ఏ మ్యాక్ అడ్రస్ నుంచి వస్తుంది అని. ఇతని ఐపీ రొటేట్ చేశాడు. నేను ఒక ఐపీ రొటేషన్ గురించి వీడియో చేశాను, తారు యూస్ చేసుకుని ఐపీ రొటేట్ ఎలా చేయాలో. ఏడబ్ల్యూఎస్ మెథడ్స్ కూడా ఉంటాయి, యూజింగ్ ఏడబ్ల్యూఎస్ కానీ, లేకపోతే మీరు కొన్ని ఐపీ అడ్రస్ కొనుక్కొని ఒక 500 600 ఐపీ అడ్రస్ కొనుక్కొని మీరు ఆ విధంగా కూడా చేయొచ్చు. ఐపీ రొటేషన్ అంటారు. అంటే ఏంటంటే రిక్వెస్ట్ పంపించిన ప్రతిసారి ఒక ఐపీ అడ్రస్ నుంచి వెళ్తుంది. అంటే మీ డెస్క్టాప్ మీ కంప్యూటర్ ఒక ఐపీ చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ మీకు 127.0.1 ఉందనుకోండి, నెక్స్ట్ అది 2 కింద మారుతుంది, అంటే వేరే లొకేషన్ చేంజ్. ఇక్కడ జర్నీ ఉండొచ్చు, ఇక్కడ పోలాండ్ ఉండొచ్చు. సో అతను ఏం చేశాడంటే అట్లా బైపాస్ చేశాడు. అతనికి ఎంత 30K అంత 40K అంత పే చేశారు. ఇవి డైరెక్ట్ మెథడ్స్ అనమాట, ఫిషింగ్ కాదు. డైరెక్ట్గా ఒక వెబ్సైట్లో లూప్ హోల్ కనుక్కొని దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం, ఇదొక మెథడ్. సో ప్రతిదానికి ఇంతే, ఫేస్బుక్ కూడా ఇంతే. ఇంకో అతను ఏం చేశాడంటే సపోజ్ చూపిస్తాను, అది 1 క్లిక్ మెథడ్స్ అనమాట. క్లయింట్ అంటే సపోజ్ నేను ఒక వెబ్సైట్ పంపిస్తాను, ఆ బటన్ క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఒక యాక్సెస్ టోకెన్ అసైన్ అవుతుంది కదా. లాగిన్ అయిన తర్వాత మీకు కుకీస్ ఉంటాయి కదా, ఒక యాక్సెస్ టోకెన్ అని ఉంటుంది. యాక్సెస్ టోకెన్ అనేది స్టీల్ చేయగలడు. మీరు కూడా చదవచ్చు రీసెర్చ్ పేపర్స్ వైఎస్ లో చూడండి. మల్టిపుల్ బగ్స్ అలౌడ్ malicious actor టు టేక్ ఓవర్ ఫేస్బుక్ వర్క్ ప్లేస్ అకౌంట్. ఇదే అకౌంట్ టేక్ ఓవర్స్ మెయిన్గా అయితే క్లయింట్ సైడ్ బగ్స్ ఎదుగుతారు అనమాట. చాలా కష్టం, జావా స్క్రిప్ట్ రీడ్ చేసి ఆ విధంగా బగ్స్ ఫైండ్ చేస్తుంటారు. మీరు ఫేస్బుక్ ఆత్ అకౌంట్ టేక్ ఓవర్ 2021లో కనిపెట్టారు అనమాట, ఆఫ్టర్ ద ఆత్ ఫ్లో. ఇవన్నీ చదవండి ఒకసారి. 1 క్లిక్ అటాక్స్ అనమాట. నేను ఒక వెబ్సైట్ పంపిస్తే మీరు క్లిక్ చేసినట్టే ఎక్స్ప్లోర్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ద పిఓసి. నాకు కూడా ఇవి 2-3 సార్లు చదివితే కానీ అర్థం కావు అంత కరెక్ట్గా. జావా స్క్రిప్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి, అర్థం చేసుకోవాలి. దే పేడ్ దెమ్ లైక్ 28.8K ఆ టైంలో. ఓకే, ఇతను బ్లాగ్స్ చదవండి, మీకు అర్థమవుతుంది. అకౌంట్ టేక్ ఓవర్ ఇన్ క్యాన్వా. నౌ హీ ఈజ్ నాట్ హంటింగ్ ఆన్ మెటా, ఐ థింక్ సో. ఈ 1 క్లిక్ అటాక్స్ అనమాట. అంటే మీరు ఒక బటన్ క్లిక్ చేసినట్టే అటాక్ జరుగుతుంది. ఓకే, ఇలా కూడా అంటే ఇది డైరెక్ట్ మెథడ్స్ అనమాట. ఇది ఒకటి సోషల్ ఇంజనీరింగ్, ఫిషింగ్. మళ్ళీ వాట్సాప్ ఎలా ఉంటుంది అంటే సపోజ్ వాట్సాప్లోని ఎస్ఎంఎస్ కాకుండా ఓటీపీ అనేది ఫోన్ కాల్ ద్వారా చెప్తారు అనమాట. ఓకే, ఆ విధంగా కూడా కొన్ని అటాక్స్ ఉంటాయి. దాన్ని కూడా స్టీల్ చేయడానికి మిమ్మల్ని కాల్ చేసి కాన్ఫరెన్స్ కలపమని చెప్పడం, ఈ విధంగా ఒక అటాక్ అయినా ఉంటుంది వాట్సాప్లో. ఆ విధంగా కూడా అవుతుంది. నేను ఒక 2023లోనో 2022లోనో చూసాను. అదేంటంటే వాట్సాప్లో నేను మీకు జిప్ ఫైల్ పంపిస్తాను. ఓకే, ఐ విల్ సెండ్ యూ ఏ జిప్ ఫైల్ ఇన్ వాట్సాప్. జిప్ ఫైల్ పంపిస్తాను. ఆ జిప్ ఫైల్ సపోజ్ మీరు దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీ ఫైల్ మేనేజర్ ఒక యాక్సెస్ నాకు వస్తుంది. ఇది 1 క్లిక్ వాట్సాప్. ఓకే, 1 క్లిక్ వాట్సాప్ అటాక్. దీనికి కంపెనీస్ పే చేస్తాయి అండ్ ఆల్సో థర్డ్ పార్టీ కంపెనీస్ కూడా పే చేస్తాయి. చూపిస్తాను మీకు. జెరోడియం అని ఉంటుంది. అయితే 10 ట్రైన్ టెక్నిక్ టు గ్లోబల్ ఫైనాన్స్ 10
అయినో జీరోడియం వేరు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ అనమాట. వీళ్ళు మీరు ఎక్స్ప్లోర్స్ని కొనుక్కుంటారు. సపోజ్ కానీ మీరు వాట్సాప్ని కానీ 1 క్లిక్ ట్యాగ్ చేస్తే దే గోన పే లైక్ 2 million. ఓకే, దే గోన పే 2 million or 3 million అనుకుంటా. 3 million అంతా పే చేస్తారు మీరు కానీ వాట్సాప్లో 1 క్లిక్తో కానీ అటాక్ చేస్తాం. జీరోడియం మీరు ఫస్ట్ చెప్పాలి, చిన్న బేసిక్గా పంపించాలన్నమాట. నేను ఎక్స్ప్లోర్ చేయగలను అని మీరు పంపిస్తే వాళ్ళు అది నిజమని నమ్మితే వాళ్ళు డీల్ మాట్లాడుకుంటారు అనమాట, కాంట్రాక్ట్ సైన్ చేయడం అనేది. అట్లా దేగోన వెబ్సైట్ ఆగిపోయింది అనుకుంటా. జీరోడియం పేఅవుట్స్. బట్ ఇలాంటి వెబ్సైట్స్ చాలా ఉంటాయి. జీరో డే అనే కాదు, జీరో డే గురించి జీరో డే ఆఫర్స్ 2.5 million ఫర్ ఆండ్రాయిడ్ జీరో డే చూసారా 2019లో. జీరో డే ఆఫర్స్ 2.5 million ఫర్ ఆండ్రాయిడ్ 0 days. వీళ్ళంటే థర్డ్ పార్టీ, వీళ్ళు కొనుక్కుంటారు, వీళ్ళు ఏమించి రీసేల్ చేసుకుంటారు వాళ్ళకి ఎక్కడికి కంట్రీస్కి కానీ. సపోజ్ మీరు పెగాసిస్ అని చూసారా, పెగాసిస్ ఏం చేస్తుంది అంటే ఒక మాల్వేర్ మీ ఫోన్లోని ప్రతిదీ ట్రాక్ చేయగలదు, అది వినగలదు. ఎలాగా ఇలాంటి 0 days ఇప్పుడు పబ్లిక్ రిపోర్ట్ చేస్తారు కదా, అవన్నీ మిక్స్ చేస్తారు అనమాట. అంటే చేంజ్ చేస్తారు, చైనింగ్ ద వల్నరబిలిటీ ఒక 2-3 వల్నరబిలిటీ కలిసి చేంజ్ చేసి ఒక మెగా ఎక్స్ప్లాయిట్ కింద తయారు చేస్తారు. ఎక్స్ప్లాయిట్ ఏం చేస్తుంది, మీ ఫోన్ హ్యాక్ చేయడానికి ఉపయోగిస్తారు, ఒక సాఫ్ట్వేర్ కింద తయారు చేస్తారు దాన్ని యూజ్ చేయడానికి. దాన్ని పబ్లిక్ మీద ఉపయోగిస్తారు. సో దట్ ఈజ్ లైక్ అది హై లెవెల్లో కంట్రీస్ కొనుక్కుంటూ ఉంటాయి ఇలాంటి ఎక్స్ప్లాయిట్స్ విన్నా. వీళ్ళు కొనుక్కొని వాళ్ళకి సేల్ చేస్తూ ఉంటారు అనమాట. దిస్ ఈజ్ ద వన్ వే ద హ్యాకింగ్ రియలీ డస్. బట్ మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే పబ్లిక్ జనరల్ పీపుల్ తెలిసింది వాట్సాప్, సోషల్ ఇంజనీరింగ్ అండ్ ఫిషింగ్. నేను చాలా వెబ్సైట్స్ చూసాను. ఒక్కటి ఏంటంటే ఈవిల్ జెనిక్స్. అంటే ఇది ఏంటంటే ఈ టూల్ని ఎలా చేశారంటే ఇది ప్రో అది చేసేసారంటే 2FN కూడా బైపాస్ చేయొచ్చు. ఓకే, 2FN కూడా బైపాస్ చేయొచ్చు. అండ్ మీకు బెస్ట్ ఫిషింగ్ టూల్ ఇది. బట్ ఇది వాడాలంటే చాలా అంటే తెలిసి ఉండాలి. మీకు కావాలంటే ఏదైనా కామెంట్ చేయండి దీని గురించి, వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇతను కోర్స్ కూడా ట్రై చేస్తారు. ఇతను ఏంటంటే ఎలా వాడాలో చెప్తారు, ఈ ఫ్రేమ్వర్క్ అడ్వాన్స్డ్గా ఎలా వాడాలో చెప్తారు అనమాట. ట్రస్ట్ ద కంపెనీ సెక్యూరిటీ అగైన్స్ ఫిషింగ్. ఈవిల్ జెనిక్స్. ఇవి కాకుండా మామూలు కూడా ఉన్నాయి. మీకు జెడ్ ఫిషర్ అనే టూల్ ఎలా యూజ్ చేయాలి చెప్తాను. చిన్న ఓబిఎస్లో ప్రాబ్లం ఉంది. డిస్ప్లే క్యాప్చర్. ఓకే 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 ఈ టూల్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జెడ్ ఫిషర్ మీరు చూడండి, మీరు ఏదైనా ఫిషింగ్ చేయాలనుకున్న చాలా టూల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ ఫిషింగ్ టూల్స్ హబ్ అనుకుంటారు అనుకోండి, సో చాలా టూల్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఫిషింగ్ టాపిక్స్ అని ఉందా, ఇందులో కలిగిన మీకు ఫిషింగ్ టూల్స్ ఉంటాయి. అటాక్ ఫిషింగ్ టూల్స్, ఫిషింగ్ టూల్. జెడ్ ఫిషర్ అనేది నాకు బాగా పనిచేస్తుంది. సో ఐమ్ యూన్ యూస్ జెడ్ ఫిషర్ టుడే. ఇది మీకు ఎలా వాడాలో చెప్తాను. ఆల్రెడీ ఒక ట్యాబ్ ఉంది కదా. ఓకే, మీరు ఇన్స్టాల్ తెలుసు కదా. మీకు జెడ్ ఫిషర్ వచ్చింది, మీరు జస్ట్ ఇది క్లోన్ చేసుకోవడం.
క్లోన్ వాడి చేసుకుంటే డౌన్లోడ్ అవుతుంది. జెడ్ ఫీచర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఎందుకు కదా ఇక్కడ డాష్ జెడ్ ఫీచర్ డాట్ హెచ్ ఇది ఇవ్వాలన్నమాట. అవి ఏమైనా డిపెండెన్సీస్ ఉంటే అన్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఓకే, అన్ని చెక్ చేసుకుంటుంది ఇంటర్నెట్ స్టేటస్ అవన్నీ. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫేస్బుక్ చూద్దాం, ఇన్స్టాగ్రామ్ చూద్దాం. ట్రెడిషనల్ లాగిన్ పేజ్ ఆటో అని చెప్పాను కదా మీకు, ఫస్ట్ బేట్ ఇవ్వాలని. అంటే ఇది మీకు వస్తుందని చెప్తే విక్టిమ్ అన్నాడు ఏం చేస్తాడు, సో ఓకే మనకి ఇది దొరుకుతుంది కాబట్టి మనం ఇది లాగిన్ అవుదామని చేస్తాడు కదా. 1000 ఫాలోవర్స్ వస్తాయి, లేకపోతే బ్లూ బ్యాచ్ చూద్దాం. పోర్ట్ ఫార్వర్డింగ్ లోకల్ హోస్ట్ చూద్దాం, కస్టమ్ పోర్ట్ నో. ఓకే, ఓకే నాకు ఐడియా ఆల్రెడీ రన్ అవుతుంది కదా. చిన్న ఎర్రర్ వచ్చింది, మళ్ళీ చూద్దాం. ఓకే, వెరిఫై బ్యాచెస్ అప్లై నో. ఓకే మనం ఇద్దాము, అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి కదా. ఇక్కడ చూడండి, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ స్టాప్ ఫూలింగ్ మీ ఇచ్చాం కదా. చూద్దాం. సో మెయిల్ కన్ఫర్మేషన్, కన్ఫర్మ్ ఈమెయిల్ పాస్వర్డ్, అంటే ఈమెయిల్ ఇచ్చి ఈమెయిల్ పాస్వర్డ్ కూడా ఇద్దాం మనం. వెరిఫైడ్ బ్యాచెస్, యువర్ అప్లికేషన్ హెస్ సక్సెస్ఫుల్లీ విల్ బి రివ్యూడ్ 24 hours later. ఇప్పుడు మనం ఈ పాస్వర్డ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇక్కడ పాస్వర్డ్ స్టాప్ ఫూలింగ్ మీ, ఇది నేను ఇచ్చిన పాస్వర్డ్, ఇది సమ్ ర్యాండమ్ ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చేసాను. ఇది ఈమెయిల్, ఓకే ఈమెయిల్ ఇచ్చాను, మళ్ళీ ఈమెయిల్ పాస్వర్డ్ చూసారా, ఇక్కడ అన్నీ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా అనేది మీకు అటాకర్ హ్యాక్ చేస్తుంటాడు అనమాట. సపోజ్ మీ ఫ్రెండ్ కానీ ఏదైనా ప్రాంక్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు, బట్ డోంట్ ట్రై ఇట్ ఆన్ పబ్లిక్లీ. ఇఫ్ యూ గెట్ కాట్, విల్ గెట్ కాట్, ద ట్రబుల్ ఈజ్ యోర్స్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫేస్బుక్ ట్రై చేద్దాం. జెడ్ ఫిషర్ ఫేస్బుక్ లేకపోతే స్నాప్చాట్. లెట్స్ ట్రై ఇట్ ఆన్ స్నాప్చాట్. స్నాప్చాట్ మనం సెర్చ్ చేసుకోండి, స్నాప్చాట్ కదా. admin యూజర్ నేమ్ admin, పాస్వర్డ్, లాగిన్ అవుదాం. చూసారు రీడైరెక్ట్ అవుతుంది, మనకు వచ్చి చూసారు మన ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా వచ్చాయి. సేవ్డ్ ఇన్ ఆత్ అంటే మనకి ఇక్కడ సేవ్ అయ్యాయి అనమాట. చూడండి అక్కడ సేవ్ అయ్యాయి ఆత్. ఓకే యూజర్ నేమ్స్, సరే మనం కలెక్ట్ చేసిన అన్ని యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా అనేది మీకు హ్యాక్ చేస్తుంటారు. బట్ ఇది ఇది జస్ట్ ఫిషింగ్ అనమాట. మీకు రియల్గా అప్పుడు ఎప్పుడు నేను చూసాను స్నాప్చాట్ యాక్టివిటీ, ఒక బగ్ అనేది స్నాప్చాట్ వాళ్ళు ఫైండ్ చేశారు. అది ఐడోర్ అకౌంట్ టేకోర్ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. ఫిల్టర్ చేద్దాం. సెట్ అది డిస్క్లోజ్లో ఉన్నాయో లేవో తెలియదు. మళ్ళీ రీసెంట్లీ పాపులారిటీ కొడతాం. ఎక్స్పోజ్ కుబర్నెట్స్ ఇంప్రాపర్ అథెంటికేషన్, ఎనీ యూజర్ కెన్ లాగిన్ యాజ్ అదర్ యూజర్. ఓకే, ఇది ఓటీపీ లాగిన్. ఇది డిలీట్ ఎనీ వన్స్ కంటెంట్ స్పాట్లైట్. అప్పుడు స్పాట్లైట్ అనే ఫీచర్ వచ్చింది కదా స్నాప్చాట్కి, సేమ్ ఇన్స్టాగ్రామ్ లాగా మీరు రీల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు, దానిలో స్పాట్లైట్. అదేంటంటే మీరు రీల్ అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేయొచ్చు. ఎడిట్ ఎనీ వన్స్ కంటెంట్ స్పాట్లైట్ రిమోట్లీ. ఇదేంటి అథెంటిక్ ఎనీ యూజర్ కెన్ లాగిన్ యాజ్ అదర్ యూజర్.
ఆఫ్టర్ లాగౌట్ అయిన తర్వాత అటాకర్ పర్ఫార్మ్ యూజువల్ లాగిన్ టు అటాకర్ పర్ఫార్మ్స్ లోడ్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ అటాకర్ యూజర్ ఐడి అటాకర్ ప్రొవైడ్స్ విక్టిమ్ యూజర్ ఐడి రిక్వెస్ట్. ఓకే, మనం లాగౌట్ అయినప్పుడు అది రిక్వెస్ట్ని క్యాప్చర్ చేసి ఇక్కడ యూజర్ ఐడి ఉంది కదా, ఈ లాగౌట్లో ఇక్కడ విక్టిమ్ మనం ఎవరైతే అటాక్ చేస్తామో ఆ యూజర్ ఐడి అనమాట. యూజర్ ఐడి కనుక్కోవచ్చు. సపోజ్ యూజర్ నేమ్ వాడి రిక్వెస్ట్ చూస్తే మనకి యూజర్ ఐడి దొరికిపోద్ది ఏ యూజర్దైనా. అదేం పెద్ద ప్రైవేట్ కాదు, ఇట్స్ పబ్లిక్ థింగ్. సో వచ్చింది నోటీస్ అండ్ అటాకర్ రీప్లేస్ యూజర్ విక్టిమ్స్ అండ్ సర్వర్ రెస్పాండ్ విత్ విక్టిమ్స్ యూజర్ ఐడి అండ్ గివెన్ అస్ ద ఓటీపీ టోకెన్. ఓకే, లాగిన్ అవుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే బగ్ ఓటీపీ అనేది రెస్పాన్స్లో కనిపిస్తుంది. దిస్ అటాకర్ పర్ఫార్మ్స్ లాగిన్ యూజర్ నేమ్ బికాజ్ ఈక్వల్స్ విక్టిమ్స్ అంటే టోకెన్ అవుట్. ఓకే, మనకు దొరికిన టోకెన్ ద్వారా మనము పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు వాడితే రెస్పాన్స్. ఓకే, దట్ ఈస్ ద అటాక్. మీరు చదవచ్చు 921780. ఓకే, ఈ విధంగా రీసెర్చ్ చేసి బగ్స్ కనపడతారు, ఫిక్స్ చేసేస్తారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు కనపడాలంటే ఈ సెక్యూరిటీ అన్ని బైపాస్ చేయాలి. అండ్ ఫస్ట్ థింగ్ నువ్వు స్నాప్చాట్ హ్యాక్ చేయాలంటే ఫస్ట్ ఆండ్రాయిడ్లో ఎస్ఎస్ఎల్ అన్పిన్నింగ్ చేయాలి. అండ్ జనరల్ ఎస్ఎస్ఎల్ అన్పిన్నింగ్ స్నాప్చాట్కి వర్క్ అవ్వద్దు, కస్టమైజేషన్ చేయాలన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏం తెలుసా, స్నాప్చాట్ రిక్వెస్ట్లు అన్నీ ఎన్క్రిప్టెడ్ అయ్యి ఉంటాయి. అంటే నీకు నార్మల్గా టెక్స్ట్ ఫామ్లో కనిపించు, ఆ ఎన్క్రిప్ట్ అయ్యి ఆ పోస్ట్ రిక్వెస్ట్లో వెళ్తూ ఉంటుంది. అంటే ఎంత నీకు విజువల్గా కనిపించు. పాస్వర్డ్ ఇచ్చాం అనుకోండి, ఆ పాస్వర్డ్ మీకు ఇంకా ఎలాగలుగుతుంది అంటే చూపిస్తాను. ఎన్క్రిప్ట్ అయ్యి వెళ్తుంది. ఇన్స్టాగ్రామ్లో అది ఉందో లేదో తెలియదు, బట్ ఆయన గురించి చెప్తున్నాం. నెట్వర్క్ అజాక్స్ కాల్ అనేది ఉంది కదా, చూసారు ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్. ఇది మన కాల్, మనం పంపించిన ఇంకా హెడర్స్. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ పేలోడ్ చూసినట్టయితే ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్, మనం ఇచ్చిన డైరెక్ట్ పాస్వర్డ్ వెళ్ళలేదు. ఇలా ప్రతిదీ ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ ఉంది, ప్రతిదీ ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. ఓకే, హౌ ఇన్స్టాగ్రామ్ ఈస్ గెటింగ్ హ్యాక్డ్. ఓకే, అండ్ మీరు ఒకవేళ కానీ ఓసింట్ ద్వారా అంటే ఒక పర్సనల్ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ అంటే ఒక ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకోవాలనుకున్నాను అనుకో, నేను కోర్స్ డిజైన్ చేశాను, డిస్క్రిప్షన్ చెక్ చేయండి దానికోసం. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలంటే అంటే ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ఎనీథింగ్ జస్ట్ కామెంట్ ఇట్ డౌన్.